వాయిస్ ఆఫ్ సైన్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నత నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ రోజు మన వీడియోలో 2025 ఏప్రిల్ 27 ఆదివారం రోజున పునీత పట్టం అందుకోబోతున్న బ్లెస్సెడ్ కార్లో అంకోటెస్ అనే 15 సంవత్సరాల యంగ్ బాయ్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మనం కార్లో జీవితంలోకి వెళ్ళి అసలు ఏం జరిగింది అనే పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్లో అంకోటెస్ ఇంగ్లాండ్లోని లండన్లో మే 3, 1991న ఆండ్రియా అంకోటెస్ మరియు అంటోనియా సల్జనో దంపతులకు జన్మించారు. వీరి సొంత పట్టణం ఇటలీ. ఇటలీ దేశంలో వీరిది గొప్ప సంపన్న కుటుంబం. కార్లో తండ్రి కుటుంబీకులు ఇటలీలో బీమా పరిశ్రమలు నడిపిస్తూ ఉంటారు. కార్లో తల్లి ఒక ప్రింటింగ్ సంస్థను నడిపిస్తూ ఉన్నారు. మే 18, 1991న అవర్ లేడీ ఆఫ్ డొలర్స్ చర్చిలో కార్లోకి బాప్తిసం ఇవ్వడం జరిగింది. కార్లో తల్లి తరపు వారెవరు కూడా క్రైస్తవులు కాదు. కార్లో తల్లిదండ్రులు అతను పుట్టక ముందు లండన్ మరియు జర్మనీలో వ్యాపార నిమిత్తం పనిచేశారు. కార్లో పుట్టిన తర్వాత 1991 సెప్టెంబర్లో మిలాన్కు వచ్చి స్థిరపడ్డారు. కార్లో తల్లిదండ్రులు వ్యాపార నిమిత్తం బయటకు వెళుతూ ఉండేవారు. దానితో కార్లో ఐరిస్కి చెందిన ఒక ఆయా సంరక్షణలో పెరిగాడు. కొన్నిసార్లు టేక్ కేర్ సెంటర్లో కూడా ఉండేవాడు. అయితే వేసవి సెలవుల్లో మాత్రం తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు. కార్లో దగ్గరలో ఉన్న సెయింట్ మార్గరెట్ బెసిలికాలో చాలా మంది వృద్ధ మహిళలతో కలిసి అనేక గంటలు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. కార్లో తన మొదటి ప్రాథమిక పాఠశాల మిలన్లో ఉన్న సెయింట్ కార్లో ఇన్స్టిట్యూట్లో చదువుకున్నారు. ఆ పాఠశాల వారి ఇంటికి చాలా దూరంగా ఉండడంతో 1997లో ఆ ఇన్స్టిట్యూట్ని మానివేసి వారికి దగ్గరలో ఉన్న మర్సెలినా సిస్టర్లు నడిపిస్తున్నటువంటి మెర్సెలినా టమాసోయో ఇన్స్టిట్యూట్లో చేరారు. అలా ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్లే దారిలో చాలా మంది ఇతర దేశాల నుండి వచ్చి అక్కడ స్థిరపడిన వారు ఉండేవారు. కార్లో ప్రతిరోజు ఆ దారిలో వెళ్లే సమయంలో వారందరినీ పలకరిస్తూ ఉండేవాడు. వారి పేర్లు తెలుసుకొని ఆ పేర్లు పలకడం నేర్చుకొని ప్రతిరోజు ఉదయం వారందరినీ నవ్వుతూ పేర్లతో పలకరిస్తూ వెళ్ళేవాడు. అలా 2 సంవత్సరంలోనే కార్లో వారందరికీ దగ్గరైపోయాడు. 2 సంవత్సరాల తర్వాత కార్లో చదువు అక్కడ పూర్తయిపోయింది. దానితో పై చదువుల కొరకు కార్లో జేసు సభ ఇన్స్టిట్యూట్లో చేరాడు. అక్కడ బాగా చదివి మంచి మార్కులతో మంచి పేరు తెచ్చుకున్నాడు. జేసు సభ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు కంప్యూటర్ మరియు ఫోన్ వాడకం గురించి బాగా పరిశోధనలు చేసి టెక్నాలజీకి అనుగుణంగా కంప్యూటర్ వాడడం నేర్చుకున్నాడు. టెక్నాలజీకి సంబంధించిన అనేక విషయాలు ఎవరి సహాయం లేకుండా కార్లో సొంతంగా నేర్చుకున్నాడు. జూన్ 16, 1998న తన 7 సంవత్సరాల వయసులో మిలన్లో ఉన్న సెయింట్ అంబ్రోంగియో నెమోస్ కాన్వెంట్లో మొదటి దివ్య సప్రసాదాన్ని తీసుకున్నాడు. కార్లో తల్లి కార్లో పుట్టడానికి ముందు నుండే దివ్య బలి పూజకు సరిగ్గా వెళ్లేవారు కాదు. కార్లో తండ్రి కూడా వ్యాపార నిమిత్తం పనులతో బయటకు వెళ్లి దివ్య బలి పూజకు సరిగ్గా వెళ్లేవాడు కాదు. కానీ కార్లో మొదటి దివ్య సప్రసాదం స్వీకరించినప్పటి నుండి ప్రతిరోజు క్రమం తప్పకుండా దివ్య బలి పూజకు హాజరవుతూ ఉండేవారు. అలాగే వారి తల్లిదండ్రులను కూడా ఒప్పించి కార్లో వెంట దేవాలయానికి తీసుకువెళుతూ ఉండేవాడు. కార్లో తల్లిని ఒప్పించి క్యాటగిజం టీచర్గా చర్చిలో పిల్లలకు సత్యోపదేశ తరగతులు తీసుకునేలా చేశాడు. మర్షన్ నుండి వలస వచ్చిన ఒక బ్రాహ్మణ కుటుంబం కార్లో ఇంట్లో పనిచేస్తూ ఉండేవారు. ఆ బ్రాహ్మణ కుటుంబంలో రాజేష్ మోహరన్ అనే ఒక బాలుడు ఉండేవాడు. కొన్ని రోజుల్లోనే ఆ రాజేష్ మరియు కార్లో ఇద్దరు కూడా మంచి స్నేహితులుగా మారిపోయారు. తర్వాత కార్లో రాజేష్కు క్రైస్తవ మతం యొక్క గొప్పతనం గురించి వివరంగా చెప్పడంతో మరియు రాజేష్ కూడా కార్లో ఉన్న భక్తిని తోటి వారి పట్ల చూపించే ఆ ఆదరణను చూసి రాజేష్తో పాటు అతని తల్లి కూడా బాప్తీసం తీసుకుని క్రైస్తవులుగా మారారు. కార్లోకి 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వారి పారిష్ చర్చిలో యూత్ లీడర్గా నియమించబడ్డాడు. యువతి యువకులకు మరియు పెద్దవారికి బైబుల్ క్లాసులు బోధిస్తూ ఉండేవాడు. ఆ సమయంలో కార్లో గురించి వారి పారిష్ గురువు అక్కడున్న ప్రజలకు ఇలా చెప్తూ ఉండేవారు. కార్లో ఒక అసాధారణమైన యువకుడు. కార్లో తన తల్లిదండ్రులను, తన క్లాస్మేట్స్ని మరియు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడో అలాగే తనను ఇష్టపడని వారిని కూడా అంతే ఎక్కువగా ప్రేమిస్తాడు. తన సత్యోపదేశ తరగతుల్లో, కంప్యూటర్ సైన్స్లో మరియు తన క్లాసులో చాలా శ్రద్ధగా నేర్చుకుంటూ తనను తాను ఎక్కువగా తీర్చిదిద్దుకుంటున్నాడు అని అందరి ముందు మెచ్చుకున్నారు. కార్లో పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారిని, పునీత జెసింతా మార్టినో గారిని మరియు డొమినిక్ సావియో గారిని, టార్సియస్ గారిని, బెర్నదెత్ సొబే
బెరెస్ మరియు మేరీ మగ్దలేనా గార్లను ఎక్కువగా ఇష్టపడుతూ ఉండేవాడు. మరియు తన కావలి దేవదూతలను కూడా ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మైకేల్ దేవదూత అంటే కార్లోకి చాలా ఇష్టము. కార్లో చిన్నతనం నుండే ఇతరులకు సహాయం చేస్తూ ఉండేవాడు. వేధింపులకు గురైన పిల్లల పక్షాన నిలబడుతూ ఉండేవాడు. చర్చికి వెళ్లే దారిలో ఎవరైనా ఇల్లు లేక రోడ్లపైన పడుకుంటే వారికి స్లీపింగ్ బ్యాగులు కొనిస్తూ ఉండేవాడు. అలాగే వృద్ధులకు, వికలాంగులకు ఆర్థిక సహాయం చేస్తూ ఉండేవాడు. కార్లో యొక్క దైవభక్తిని చూసి తల్లిదండ్రులు కూడా మంచి విశ్వాసులుగా మారిపోయారు. ముఖ్యంగా బైబిల్కు సంబంధించి కార్లో తన తల్లిని అనేక ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడు. దానితో తన తల్లి సమాధానాలు చెప్పలేక బైబిల్కి సంబంధించి థియాలజీ కోర్సులో చేరారు. కార్లో తన విశ్వాసంలో ఎంత దృఢంగా ఉంటాడో అంతే దృఢ సంకల్పంతో కంప్యూటర్ నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉండేవాడు. చిన్నతనంలోనే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మరియు గ్రాఫిక్ డిజైన్ నేర్చుకున్నాడు. వారానికి 1 గంట పాటు వీడియో గేమ్స్ ఆడడానికి ఇష్టపడతాడు. కార్లోకి డైరీ రాసే అలవాటు కూడా ఉంది. కార్లో మంచి ప్రవక్తనతో ఉన్నప్పుడు మంచి మార్కులు వేసుకునేవాడు. మనసు డిస్టర్బ్గా ఉండి చికాకుగా ఉంటే చెడు మార్కులు వేసుకుంటూ ఉండేవాడు. 11 సంవత్సరాల వయసులో కార్లో యూకరిస్టిక్ అద్భుతాల గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాడు అని 2023లో EWTN న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వారి తల్లి తెలియజేశారు. కచేరీకి ముందు, ఫుట్బాల్కి ముందు మరియు క్రికెట్కి ముందు చాలా మంది ప్రజలు క్యూ కట్టి మరీ తిలకిస్తూ ఉంటారు. కానీ దివ్య సప్రసాదం ముందు ఎవ్వరూ ప్రజలు క్యూల్లో నిలబడటం లేదు అని కార్లో తన తల్లికి చెప్పి బాధపడుతూ ఉండేవారు. కార్లోకి చిన్నతనం నుండే పవిత్ర దివ్య సప్రసాదం పట్ల అమితమైన ప్రేమ ఉండేది. ఈ రోజుల్లో చాలా మంది యువతీ యువకులు దివ్య బలి పూజకు, దివ్య సప్రసాదానికి చాలా దూరంగా వెళ్ళిపోతున్నారు. కార్లో మాత్రం దివ్య సప్రసాదంలో ఏదో తెలియని ఆనందాన్ని అనుభవించాడు. ఆ పవిత్ర దివ్య సప్రసాదం కూడా కార్లోని ఆకర్షించింది. దివ్య సప్రసాదంలో కార్లో అనుభవించిన ఆ ప్రేమ, ఆ ఆనందం ఈ ప్రపంచపు సరిహద్దులను దాటి స్వర్గాన్ని తాకడానికి వీలు కల్పించింది. దివ్య సప్రసాదం పరలోకానికి నా మోటార్ సైకిల్ అని కార్లో చెప్తూ ఉండేవాడు. అలాగే మనం దివ్య సప్రసాదం స్వీకరించిన ప్రతిసారి ఆ దివ్య భోజనం మనలను పవిత్రతకు దగ్గర చేస్తుంది అని కూడా కార్లో చెప్తూ ఉండేవాడు. అయితే ప్రజలు తన శరీర సౌందర్యం గురించే చాలా బాధపడుతున్నారు. వారి ఆత్మల అందం గురించి ఏమాత్రం బాధపడడం లేదు. ఆత్మను అందంగా ఉంచుకుంటే అది ఎంత గొప్ప పవిత్రంగా ఉంటుందో అని జీవించి చూపించాడు కార్లో. అయితే కార్లోను చూసి ప్రతి ఒక్కరు కూడా ఆత్మను అందంగా ఉంచుకోవాలి అనేది మనం నేర్చుకోవాలి. అయితే కార్లో వలసదారులకు, బిచ్చగాళ్లకు, వికలాంగులకు, వృద్ధులకు సహాయం చేయటంలో ముందుండేవాడు. తన వయసులో ఉన్న పిల్లల తల్లిదండ్రులు ఎవరైనా విడిపోయి ఉంటే వారి ఇంటికి వెళ్ళి ఆ పిల్లలకు ధైర్యం చెప్పి ఆ తల్లిదండ్రులతో మాట్లాడి వారిని కలిపే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. కార్లోకి కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ల పట్ల ఆయనకున్న ఇష్టంతో తన చుట్టూ ఉండే ప్రజలు కార్లోని కంప్యూటర్ గ్రీక్ అని పిలిచేవారు. కార్లోకి జావాతో పాటు C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా మంచి నైపుణ్యం ఉంది. కంప్యూటర్కి సంబంధించి ఏ విషయాన్నైనా కూడా నిమిషంలో సాల్వ్ చేస్తాడు. అలాగే కంప్యూటర్ విషయంలో ఇతరులకు సహాయం చేస్తూ ఉండేవాడు. కార్లోకి 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వారి పారిష్ ప్రీస్ట్ సెయింట్ మరియా సెగ్రేటా అనే వారి పారిష్ చర్చ్ కోసం ఒక వెబ్సైట్ తయారు చేయమని అడిగారు. ఆ తర్వాత కొన్ని రోజులకు కార్లో స్కూల్ ప్రిన్సిపల్ ఫాదర్ ఒక స్వచ్ఛంద సేవా సంస్థను ప్రోత్సహించడానికి ఒక వెబ్సైట్ తయారు చేయమని అడిగారు. అయితే కార్లో 11 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఇటాలియన్ మీరు స్వచ్ఛంద సేవకుడిగా ఉంటారా అనే జాతీయ పోటీలో మొదటి స్థానాన్ని గెలుచుకున్నాడు. అలా తన 11 సంవత్సరాల వయసు నుండే యువతరానికి కథోలిక విశ్వాసాన్ని ప్రచారం చేయాలి అనే గొప్ప సంకల్పంతో కార్లో అంకుటిస్.com మరియు కార్లో అంకుటిస్ en.org అనే 2 వెబ్సైట్లను తయారు చేసి కథోలిక శ్రీసభ ఆమోదించిన ప్రపంచవ్యాప్తంగా జరిగిన దివ్య సప్రసాద అద్భుతాలను మొత్తంగా 180 కంటే ఎక్కువ అద్భుతాలనే సేకరించి ఆ అద్భుతాలు ఏ దేశంలో జరిగాయి, ఏ ప్రాంతంలో జరిగాయి, ఏ తారీఖున జరిగాయి అనే పూర్తి సమాచారంతో కార్లో అంకుటిస్.com అనే వెబ్సైట్లో పొందుపరుస్తూ ఉండేవాడు. ఆ అద్భుతాలన్నీ 20 వేరు భాషల్లో పొందుపరిచాడు. ఈ వెబ్సైట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక కథోలిక పారిష్ చర్చలకు సహాయ సాధనంగా మారింది. 2006 అక్టోబర్లో కార్లోకి 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కాస్త అనారోగ్యానికి గురయ్యాడు. కార్లో తల్లిదండ్రులు దగ్గరలో ఉన్న హాస్పిటల్కు తీసుకొని వెళ్లారు. అక్కడ డాక్టర్స్ అన్ని టెస్టులు చేసి పరోటిటిస్ డిహైడ్రేషన్ అని నిర్ధారించారు. కొన్ని రోజుల తర్వాత కార్లోకి నొప్పి ఎక్కువైపోయింది మరియు మూత్రంలో నుండి రక్తం కూడా రావడం మొదలైంది.
అక్టోబర్ 8 ఆదివారం నాటికి కార్లో మంచం నుండి లేవలేకపోయాడు. చాలా నీరసంగా బలహీనమైపోయాడు. దానితో కార్లో తల్లిదండ్రులు మిలాన్లో ఉన్న ఒక పెద్ద హాస్పిటల్కు తీసుకొని వెళ్లారు. అక్కడ అన్ని రక్త పరీక్షలు చేసిన తర్వాత హోమోసైటిక్ లుకేమియా అని నిర్ధారించారు. లుకేమియా అనగా తెల్ల రక్త కణాల్లో ఏర్పడే క్యాన్సర్. ఇది ఆఖరి స్టేజ్కు వచ్చేసిందని, కోలుకోవడం చాలా కష్టమని వెంటనే ఐసీయూలోకి తరలించారు డాక్టర్లు. అక్కడ కారులో ఊపిరి పీల్చుకోలేకపోయాడు. దానితో కృత్రిమ ఆక్సిజన్ను అందించారు. ఆ రాత్రంతా కారులో నిద్రపోలేదు. చాలా బాధపడుతూ ఆ రాత్రిని గడిపాడు. మరుసటి రోజు అనగా అక్టోబర్ 9న మిలాన్కు ఉత్తరాన ఉన్న సెన్ గెరేటో ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. ఇది ఇటలీలోనే ఎమర్జెన్సీ కేసులకు చికిత్స అందించే అతిపెద్ద హాస్పిటల్. ఆ హాస్పిటల్ సిబ్బంది ఒక క్యాథలిక్ గురువును రప్పించారు. ఆ గురువు వచ్చి హాస్పిటల్లో ఉన్న రోగులందరినీ ఆశీర్వదించారు. ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక రాత్రి కారులోని చూడడానికి నర్సు వచ్చినప్పుడు కారులో తన తల్లిదండ్రులను నిద్ర నుండి లేపొద్దు అని చెప్పాడు. ఎందుకంటే మా అమ్మా నాన్న నా కోసం హాస్పిటల్స్ అన్ని తిరిగి నిద్ర లేక అలసిపోయి ఇప్పుడే పడుకున్నారు. వారిని మరింత బాధ పెట్టి భయపెట్టకండి, ఏమన్నా ఉంటే నాతో చెప్పండి అని ఆ నర్సును రిక్వెస్ట్ చేశారు. కారులో తన బాధను పోప్ బెనెడిక్ట్ 16 మరియు కథోలిక చర్చి కోసం అనుభవించారు. కారులో హాస్పిటల్లో చేరిన 3 రోజులకే ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. ఆఖరి ప్రయత్నంగా డాక్టర్స్ వచ్చి వైద్యం చేసి కొద్దిసేపు కార్లోతో మాట్లాడారు. డాక్టర్స్ కార్లోని ఇలా అడిగారు, డియర్ కార్లో చాలా నొప్పిగా బాధగా ఉందా అని వారు కూడా బాధపడుతూ అడిగారు. అప్పుడు కార్లో, అంకుల్ మీరేమీ బాధపడకండి, భయపడకండి. ఈ ప్రపంచంలో నాకంటే ఎక్కువగా బాధలు అనుభవించేవారు చాలా మంది ఉన్నారు. వారు భరించే బాధలతో పోల్చుకుంటే నా బాధలు చాలా తక్కువే అని సమాధానమిచ్చాడు. కారులో బాధను చూసి అతని తల్లి కూడా భయముతో బాధతో ఏడుస్తూ ఉండేది. దానితో కారులో తల్లిని దగ్గరికి పిలుచుకొని ఇలా ఓదార్చేవాడు. క్రీస్తు ప్రభు మానవుడైనప్పటి నుండి మరణించే వరకు క్రీస్తు ప్రభు యొక్క శ్రమలు మనకు ఆదర్శంగా ఉన్నాయి. కాబట్టి ఈ బాధల నుండి మనం దూరంగా పారిపోవలసిన అవసరం లేదు. జీవితంలో అసాధారణమైన గొప్ప పరలోక జీవితాన్ని అనుభవించడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలమ్మా అని వారి అమ్మకి చెప్పి ఆమెను ఓదారుస్తూ ఉండేవాడు. అలా కారులో తన తల్లితో మాట్లాడుతూనే కోమాలోకి వెళ్ళిపోయాడు. వెంటనే ఐసీయూకి తీసుకొని వెళ్లి రక్తాన్ని శుభ్రం చేశారు డాక్టర్లు. దాని తర్వాత కారులో మెదడులో సెర్బ్రల్ హ్యామరేజ్ అయిందని గుర్తించారు. దానితో అక్టోబర్ 11న కారులోకి బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మరుసటి రోజు అనగా 2006 అక్టోబర్ 12 సాయంత్రం 6:45 కారులో మరణించాడు. ఒక్కగాని ఒక కుమారుడు మరణించడంతో ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. కారులో పవిత్ర శరీరాన్ని ఇంటికి తీసుకొని వచ్చారు. అక్కడ ప్రజలు చివరి నివాళులు అర్పించడానికి 4 రోజుల వరకు వస్తూనే ఉన్నారు. కారులో అంత్యక్రియలకు అపరిచితులు అనగా తెలియని ప్రజలు చాలా మంది వచ్చారు. కారులో సహాయం పొందుకున్న వారు కూడా చాలా మంది కారులో అంత్యక్రియలకు హాజరయ్యారు. కారులో ఇంటికి దగ్గరలో ఉన్న టెర్నింగో గ్రామంలోని శ్మశాన వాటికలో ఖననం చేశారు. అయితే కారులో తన డైరీలో పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారి మీద ప్రేమతో తనను అసిసిలో ఖననం చేయాలి అని చివరి కోరికగా రాసుకున్నాడు. అది చూసిన తర్వాత కారులో పవిత్ర శరీరాన్ని 1 సంవత్సరం తర్వాత టెర్నింగో గ్రామ శ్మశాన వాటిక నుండి బయటకు తీసి 2007 జనవరిలో అసిసిలో ఖననం చేశారు. కారులో మరణించిన కొద్దిసేపటికే కారులోని పునీతుడిని చేయాలి అని ప్రజలు అరవడం మొదలుపెట్టారు. ఆయన మరణించిన 6 సంవత్సరాల తర్వాత అనగా అక్టోబర్ 12, 2012లో మిలన్ ఆర్చ్ డైసిస్ కననైజేషన్ కోసం పునీతుడిని చేయడానికి కారణాలు వెతకడం ప్రారంభించింది. అయితే 2013 మే 13న ఇది బాగా ప్రచారంలోకి వచ్చింది. పునీతుడిని చేయడానికి ఎటువంటి ఆటంకాలు లేకపోవడంతో కాంగ్రిగేషన్ ఫర్ ది కాసెస్ వారు నిల్ అబ్జెక్షన్ అనే ఒక ప్రకటనను జారీ చేశారు. దానితో కారులోని దేవుని సేవకుడుగా నియమించారు. ఇది పునీత పట్టంలో మొదటి ప్రక్రియ. తర్వాత జూలై 5, 2018న పోప్ ఫ్రాన్సిస్ గారు విరోచిత ధర్మం కలిగిన వ్యక్తిగా ధృవీకరిస్తూ పూజనీయుడిగా ప్రకటించారు. ఇది పునీత పట్టం ప్రక్రియలో 2వ దశ. 2019 నవంబర్ 14న వాటికన్లో కాంగ్రిగేషన్ ఆఫ్ ది కాసెస్ వారు కారులో మధ్యస్థ ప్రార్థన సహాయం వల్ల బ్రెజిల్లో ఒక అద్భుతం జరిగిందని, అది ఎంతవరకు నిజం అనే దానిపైన నిఘా తేల్చాలి అని మెడికల్ కౌన్సిల్ బృందానికి ఒక నివేదిక పంపించింది. మెడికల్ బృందం ఆ అద్భుతం పొందిన బాలుడిపైన అనేక పరీక్షలు జరిపి ఈ అద్భుతం నిజమే అని ఒక నివేదిక ఇచ్చారు. అయితే ఆ అద్భుతం ఏమిటి అంటే బ్రెజిల్లో ఉంటున్న లూసియానా వియన్నా అనే దంపతులకు
మాథ్యూస్ అనే కుమారుడు జన్మించాడు. ఆ బాలుడు పుట్టుకతోనే ప్యాంక్రియాటిక్స్ లోపంతో జన్మించాడు. ప్యాంక్రియాటిక్స్ అంటే జీర్ణ వ్యవస్థలో భాగమైన ఒక గ్రంథి. ఈ జబ్బుతో బాధపడే వారికి పొత్తు కడుపులో నొప్పి ఉంటుంది, విపరీతమైన వాంతులు అవుతాయి, వికారంగా ఉంటుంది. ఇది క్యాన్సర్కు దారితీస్తుంది. వారు ఎప్పటికీ అన్నం తినలేరు. అలాగే ఈ మాథ్యూస్ అనే బాలుడు కూడా అన్నం తినకుండా ప్రతిరోజు వాంతులు చేసుకుంటూ బక్కచిక్కిపోయాడు. దానితో అతని తల్లి కారులో ఇక మధ్యస్థ ప్రార్థనా సహాయాన్ని కోరింది. 9 రోజులు కారులోకి నవదిన ప్రార్థనలు చేసింది. ఆ 9 రోజులు ఆ బాలుడు వాంతులు చేసుకోలేదు. 9 రోజులు ప్రార్థన ముగియగానే మాథ్యూస్ అనే బాలుడు, అమ్మా నాకు వాంతులు కావడం లేదు, నేను ఆరోగ్యంగానే ఉన్నా, నాకు బాగా ఆకలిగా ఉంది, కాస్త అన్నం పెట్టు అని అడిగాడు. ఆ పిల్లవాడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నీళ్లు జ్యూసులు మాత్రమే తాగేవాడు. జీవితంలో మొట్టమొదటిసారి అన్నం తిన్నాడు అని మాథ్యూస్ తల్లి డాక్టర్స్ బృందానికి తెలియచేసింది. ఆ మెడికల్ బృందం దర్యాప్తు చేసిన తర్వాత 2020 ఫిబ్రవరి 21న ఇది నిజం అని నిర్ధారించారు. అలాగే 2024 మే 23న పోప్ ఫ్రాన్సిస్ గారు కారులో మధ్యస్థ ప్రార్థన వల్ల రెండో అద్భుతం జరిగింది అని గుర్తించారు. అది 2022లో జరిగింది. కోస్టారికాకు చెందిన వలేరియా అనే మహిళకు యాక్సిడెంట్ అయి బైక్ మీద నుంచి కింద పడి మెదడులో రక్తస్రావం జరిగింది. అంటే బ్రెయిన్లో ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది. దానివల్ల ఆ మహిళ బ్రతకడం కష్టమని డాక్టర్లు తేల్చేశారు. ఆ మహిళను వెంటిలేటర్ పైన పెట్టారు. దానితో వలేరియా తల్లి లిలియానా కారులో ఇక మధ్యస్థ ప్రార్థనా సహాయాన్ని కోరింది. కారులో మధ్యస్థ ప్రార్థనా సహాయం చేయటమే కాకుండా కారులో సమాధిని సందర్శించి తన కుమార్తె కొరకు కన్నీటితో ప్రార్థన చేసింది. అదే రోజు వలేరియా వెంటిలేటర్ పైన సొంతంగా ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టింది. వలేరియా తల్లి కారులో సమాధి దగ్గర ప్రార్థన చేయగానే మెదడులో రక్తం కారటం ఆగిపోయింది అని డాక్టర్లు తెలియచేశారు. దానితో క్యాథలిక్ చర్చ్ కారులో యొక్క పవిత్ర శరీరాన్ని బయటకు తీయాలి అని ఒక బృందాన్ని పంపించింది. 2019లో కారులో యొక్క సమాధిని తవ్వి వారి యొక్క శరీరాన్ని బయటకు తీసి డాక్టర్ల సమక్షంలో పరీక్షలు జరిపారు. కారులో శరీరం చెక్కు చెదరకుండా ఉంది. దానితో కారులో శరీరాన్ని స్పోలేషియన్ అనే ప్రాంతానికి తీసుకొని వచ్చి అక్కడ పూజను అర్పించి రాత్రిపూట ఊరేగింపుగా సెయింట్ రుపీనా కథీడ్రల్ గాయక బృందముతో నేను కాదు కానీ దేవుడే అంటూ పాటలు పాడుకుంటూ ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి శరీరం కనిపించేలాగా అచ్చువేయబడిన మైనపు పొరలో కప్పి దేవాలయంలో పెట్టారు. ఈ అద్భుతాలన్నీ నిజము అనే నిర్ధారణ అయిన తర్వాత ధన్యతా పట్టంకు ఆమోదం తెలిపారు. ధన్యతా పట్టం ఆమోదం తెలిపిన నెలలోనే ఇటలీలో కరోనా వచ్చింది. దాని కారణంగా ధన్యతా పట్టం వేడుక వాయిదా పడింది. ఆ సమయంలో దేశం లాక్డౌన్లో ఉంచబడింది. దీనిని అక్టోబర్ 10, 2020కి తిరిగి షెడ్యూల్ చేశారు. మరియు ఇటలీలోని అసిసిలో సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి యొక్క బెసిలికా దేవాలయంలో ధన్యతా పట్టం వేడుక జరిగింది. పోపు గారు తరపున కార్డినల్ అగస్టినో పల్లనీ అధ్యక్షత వహించారు. 2020 అక్టోబర్లో జరిగిన ధన్యతా పట్టం వేడుకల్లో కార్లో గారి యొక్క పవిత్ర అవశేషాలను బయటకు తీసి సెయింట్ మరియా మ్యాగ్యూర్ చర్చిలో ప్రజల సందర్శనార్థం కొరకు బయటపెట్టారు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక క్యాథలిక్ చర్చెస్ కు పంపించారు. 2024 జూలై 1న పోప్ ఫ్రాన్సిస్ గారు మరియు కార్డినల్స్ అందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో బ్లెస్సెడ్ కార్లోతో పాటు 15 మందిని పునీతులుగా ప్రకటించడానికి ఆమోదం తెలిపారు. అయితే 2025 ఏప్రిల్ 27 ఆదివారం 10:30 సెయింట్ పీటర్ స్క్వేర్లో అసిసి డైసిస్లో బ్లెస్సెడ్ కార్లోను పునీతుడుగా ప్రకటించబోతూ ఉన్నారు. అయితే యువకుల కోసం అంకితం చేయబడిన ఈ ప్రధాన జూబ్లీ వేడుక సందర్భంగా గొప్ప శక్తివంతమైన విశ్వాసం చూపించి పవిత్రతకు సాక్ష్యం ఇచ్చిన ఇద్దరి యువ క్యాథలిక్లైన బ్లెస్సెడ్ కార్లో అంకటిస్ మరియు బ్లెస్సెడ్ పియర్ జార్జియో ప్రాసెటియాలను పునీతులుగా ప్రకటిస్తున్నట్లు నవంబర్ 20, 2024 బుధవారం రోజున పోప్ ఫ్రాన్సిస్ గారు ఒక ప్రకటన జారీ చేశారు. దేవుని ప్రభావశీలుడు అనే పేరుతో పిలువబడే కార్లో తన కంప్యూటర్ నైపుణ్యంతో రోమన్ క్యాథలిక్ చర్చిలో జరిగిన దివ్య సప్రసాద అద్భుతాలను ఆన్లైన్ చేయడం ద్వారా గొప్ప పేరును సంపాదించుకున్నాడు. 15 సంవత్సరాలు మాత్రమే జీవించిన దేవుని చేతిలో పనిముట్టుగా పనిచేశాడు. 2022 ఏప్రిల్లో యునైటెడ్ కింగ్డమ్లో కార్లో యొక్క మొట్టమొదటి విగ్రహాన్ని పెట్టుకున్నారు. స్కాట్లాండ్లో కూడా కార్లో యొక్క విగ్రహాన్ని వారు నిర్మించుకున్నారు. అదే సంవత్సరం మలెస్మస్ బరిలో పునీత లెడ్మస్ చర్చిలో కార్లోకి అంకితం చేయబడిన ఒక స్టెయిన్డ్ గ్లాస్ కిటికీని ఏర్పాటు చేశారు.
యువ ప్యారిష్ వాసులతో కనెక్ట్ అవడానికి కార్లో పుటోను ఎంపిక చేశారు. 2024లో తిమోతి సల్మజ్ తన ఛాతి నుండి బయటకు వస్తున్న క్రీస్తు ప్రభు శిలువ వేయబడిన చిత్రాన్ని కలిగి ఉన్న కార్లో శిల్పాన్ని తయారు చేశాడు. కార్లో పవిత్ర అవశేషాలు మరియు దివ్య సప్రసాద అద్భుతాలు ఫోటో ప్రదర్శనతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాథలిక్ చర్చెస్ కు పంపించి ప్రదర్శనగా చూపిస్తున్నారు. కార్లో పేరు మీద ఒక పుస్తకము, ఒక వీడియో గేమ్ మరియు ఒక డాక్యుమెంటరీ చిత్రము మరియు ఒక యానిమేటెడ్ చిత్రం కూడా ఉంది. సాధారణ జీవితాలను గడిపే యువకులకు పవిత్రతలో ఎదగడానికి కార్లో జీవితమే మంచి ఉదాహరణ అని పోప్ ఫ్రాన్సిస్ గారు తెలియజేశారు. కార్లో అందరి యువకుల్లాగా అవాస్తవమైన వాటి కోసం పరిగెత్తలేదు. విశ్వాసములో పెరిగి ప్రభుకి మంచి బహుమతులను తయారు చేశాడు. ప్రభు తనలో నాటిన ఆ జ్ఞానంతో ఈనాటి కథోలిక శ్రీసభకు మరియు ఈ ప్రపంచానికి గొప్ప బహుమతిని అందించాడు అని కార్లో గురించి పోప్ గారు ఎంతో గొప్పగా పొగిడారు. బ్లెస్సెడ్ కార్లో కంప్యూటర్ని మంచి కోసం ఉపయోగించాడు. దాని ద్వారా దేవుని యొక్క అద్భుతాలు ప్రపంచానికి తెలియచేశాడు. కార్లో ఎప్పుడు ఇతరులకు సహాయం చేస్తూ అవసరంలో ఉన్న వారి పట్ల ఆదరణ చూపిస్తూ ఉండేవాడు. ఇంటర్నెట్ని చెడు వ్యాసాలకు కాకుండా మంచి కోసం వాడాలి అని ఈ తరం యువతీ యువకులకు కార్లో ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాడు. కార్లో చిన్నతనం నుండే తనకు తానుగా భక్తి విశ్వాసములో పెరిగి తల్లిదండ్రులను మరియు తన చుట్టుపక్కల ఉన్న వారిని కూడా విశ్వాసంలోకి నడిపించాడు. కార్లో తన క్లాస్మేట్ ని ఎవరైనా అల్లరి చేసి వేడిపిస్తే వారికి సపోర్టివ్ గా నిలబడేవాడు. అలాగే క్లాస్లో ఉన్న పేద పిల్లలకు సహాయం చేస్తూ ఉండేవాడు. కార్లో ఇంటర్నెట్ ని చక్కగా దేవుణ్ణి ఈ భూలోకంలో మహిమపరచడానికి మరియు దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ఉపయోగించాడు. కార్లో ఎల్లప్పుడూ క్రీస్తు ప్రభుతో ఉండడమే తన జీవిత ప్రాజెక్ట్ అని చెప్తూ ఉండేవాడు. కార్లో క్రిస్మస్ మాసను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడానికి ఎక్కువగా ఇష్టపడేవాడు. కార్లో పేద ప్రజల పట్ల చాలా ప్రేమను చూపిస్తూ వీధుల్లో ఉన్న అనాథలకు ఆహారం పంచుతూ ఉండేవాడు. కార్లో తన చుట్టూ ఉన్న వారికి ప్రభువుని ఎలా ప్రేమించాలి, స్నేహితుల పట్ల ఎలా స్నేహభావంతో మెలగాలి అనేది నేర్పిస్తూ ఉండేవాడు. కార్లోను ఇంటర్నెట్కు పాలక పునీతులుగా శ్రీసభ నియమించింది. 2006లో మరణించిన 15 సంవత్సరాల ఈ క్యాథలిక్ ఇటాలియన్ యువకుడు కార్లో ఈ డిజిటల్ యుగంలో నేటి యువతీ యువకులకు సోషల్ మీడియాను ఎలా చక్కగా వాడుకోవాలి అనేది చక్కగా వాడి చూపించి మార్గదర్శకంగా నిలుస్తూ ఉన్నాడు. దివ్య సప్రసాద అద్భుతాలను వాటి ప్రాంతము మరియు దేశము తారీఖుతో సహా 20 భాషల్లో వెబ్సైట్లో పొందుపరిచాడు. కార్లో దివ్య సప్రసాద అద్భుతాలను స్వీకరిస్తూ వెబ్సైట్లో పొందుపరిచే క్రమంలో అసలు వాస్తవాలను గ్రహించాడు. అదేమిటి అంటే, క్రీస్తు ప్రభు నిజమైనవాడు, నా జీవితము నిజమైనదే. మరి నేను నిజంగా జీవించాలంటే నా జీవిత విధానం మారాలి. అది క్రీస్తుగా నాకు నేనుగా పరిణితి చెందాలి. ఆయనలో నేను రూపాంతరం చెందాలి. క్రీస్తు బాధలను నేను కూడా అనుభవించాలి అని తాపత్రపడుతూ ఉండేవాడు. దివ్య సప్రసాదం అనేది పరలోకానికి దారి అని కార్లో చెప్తూ ఉండేవాడు. సూర్యుడి ముందు గంటసేపు మనం నిలబడితే మన ముఖం నల్లగా మాడిపోతుంది. కానీ అదే గంటసేపు దివ్య సప్రసాదం ముందు మనం కూర్చుంటే మనం పునీతులుగా మారిపోతాము అంటున్నాడు కార్లో. ఏప్రిల్ 27, 2025 ఆదివారం రోజున పునీత పట్టం అందుకోబోతున్న 15 సంవత్సరాల కార్లో జీవితం ఇది. కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అతి చిన్న వయసు నుండే అసాధారణమైన తెలివితేటలు కలిగి క్యాథలిక్ చర్చి యొక్క రహస్యాలను అర్థం చేసుకోవడంలో ఎంతో ఆసక్తిని చూపించాడు. ప్రార్థన మరియు భక్తికి కట్టుబడి ఉంటూనే కంప్యూటర్ ప్రోగ్రామర్గా తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కార్లో చాలా గంటలు కష్టపడేవాడు. రోమన్ క్యాథలిక్ చర్చ్ బ్లెస్సెడ్ కార్లోకి ఎంతగానో రుణపడి ఉంది. ఎందుకంటే 15 సంవత్సరాల వయసులోనే ఒక పోర్టబుల్ ఎగ్జిబిషన్ మరియు ప్రపంచవ్యాప్తంగా జరిగిన క్యాథలిక్ చర్చ్ ఆమోదించిన 187 దివ్య సప్రసాద అద్భుతాలను వెబ్సైట్లో పొందుపరిచి ఎంతో సహాయం చేశాడు. కంప్యూటర్లో పనికిరాని ఫోటోలు, పనికిరాని వీడియోలు చూసి సమయం వృధా చేసుకోకుండా కంప్యూటర్ను దేవుని మహిమ కొరకు వాడి ఈ తరం పిల్లలకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాడు. పోప్ ఫ్రాన్సిస్ గారు 2020 అక్టోబర్ 11న ఇచ్చిన ప్రసంగంలో కార్లో తన జీవితంలో దేవునికి మొట్టమొదటి స్థానం ఇచ్చి పరలోకంలో నక్షత్రం వలె మెరుస్తున్నాడు. కాబట్టి కార్లో జీవిత చరిత్ర ఈ తరం యువతీ యువకులకు ఆదర్శంగా ఉంది అని పిలుపునిచ్చారు.
కారులో ఈ తరం యువత సువార్తకు నమ్మకంగా ఉంటూనే డిజిటల్ ప్రపంచంలోనే సంక్లిష్టతను నావిగేట్ చేయాలనుకునే వారికి మార్గ చూపరిగా పనిచేస్తూ ఉన్నాడు. వయసుతో సంబంధం లేకుండా అందరూ పవిత్రంగా ఉండాలి అని గుర్తు చేస్తూ ఉన్నాడు. అలాగే యువ క్యాథలిక్లందరూ వారి యొక్క ప్రతిభను దేవుని మహిమ కోసము మరియు సువార్త వ్యాప్తి కోసం ఉపయోగించాలి అని కారులో సవాలు విసురుతూ ఉన్నాడు. నేను చనిపోవడానికి సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే నా జీవితంలో ఒక్క నిమిషం కూడా దేవునికి ఇష్టం లేని వాటి కొరకు నేను నా సమయాన్ని వృధా చేయలేదు. ప్రతి నిమిషము ఆయనను మహిమపరచడానికే నా సమయాన్ని ఉపయోగించాను. ఆఖరిసారిగా కారులో చెప్పిన మాటలివి. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, కారులో జీవితం చూసినటువంటి మన అందరము మన జీవితాలు ఎలా ఉన్నవి అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం చేసే ప్రతి పనిలో పవిత్రత కోసం కృషి చేయాలి అని కారులో ద్వారా మనం నేర్చుకోవాలి. ఈ జూబ్లీ ఇయర్ పునీతుడు కారులో అడుగుజాడల్లో మనం కూడా నడుస్తూ పవిత్రంగా క్రీస్తు ప్రభును అనుసరించే ప్రయత్నం చేయాలి. అప్పుడు కారులో ఉన్నటువంటి మంచి బుద్ధి, జ్ఞానము, భక్తి మనకు కూడా అలవాటు అవుతుంది. దుఃఖం అంటే మనల్ని మనం చూసుకోవడం, ఆనందం అంటే దేవుని వైపు చూడడం అని కారులో చెప్తూ ఉన్నాడు. అయితే ప్రార్థనలో మనం దేవుణ్ణి అడగవలసిన ఏకైక విషయం ఏమిటంటే పవిత్రంగా ఉండేలా చూడమని మనం అడగాలి. కాబట్టి మనందరం కూడా బ్లెస్డ్ కారులో జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని పవిత్రతలో ముందుకు సాగుదాం. ఇంటర్నెట్ ద్వారా సమయాన్ని వృధా చేసుకుంటూ పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్న యువతి యువకులందరూ కారులోని చూసి ఇంటర్నెట్ ఎలా వాడాలో నేర్చుకోవాలని మరియు దేవుని మహిమ పరచాలని, కథోలిక శ్రీసభకు మూల స్తంభాలుగా మారి దేవుని చేతిలో పనిముట్టలా ఉండి శ్రీసభ కోసం పని చేయాలని, వారి యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా దేవుని కొరకు పనిచేసే యువతి యువకుల్లా మారాలి అని మన యువతి యువకుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. బ్లెస్సెడ్ కార్లో గారా మా కొరకు ప్రార్థించండి. ఇది ఈ రోజు మన బ్లెస్సెడ్ కార్లో యొక్క జీవిత చరిత్ర. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడైయుండి దేవుని యొక్క ప్రేమలో సేవలో మన ముందుకు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.